Hi, this is Anuja. I have completed BSc B.Ed. Have teaching experience of 1 year. Today topic is functions. We are going to explain about the 7 marks questions. Functions. The first theorem is if f of a is mapped from a to b and g of g is mapping from b to c are the two bijective functions. Then show that g of f maps from a to c is bijective అని షో చేయమని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది, f is mapping from a to b is bijective అంటే bijective means two functions will occur, 1 and onto. Two functions occur అయినప్పుడు మాత్రమే మనం బైజెక్షన్ అని అంటాం. ఫస్ట్ మనం 1 గురించి 1 ప్రూవ్ చేసాం, నెక్స్ట్ onto ప్రూవ్ చేస్తే రెండు ప్రూవ్ చేసినప్పుడు బైజెక్టివ్ అని ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ 1 we are proving what f is mapping from a to b is 1 function అన్నప్పుడు 1 function యొక్క డెఫినిషన్ ఏంటి, for all a1 and a2 belongs to a f of a is equals to f of a2. That implies a1 and a2 means what, if any two elements of codomain is a1 and a2, the function of codomain f of a1 is equals to f of a2 అయినప్పుడు a1 is equals to a2 అయితే 1 ఫంక్షన్ అంటాం. ఇప్పుడు f అయిపోయింది, మనకు gది కూడా కావాలి. g ఏమని ఇచ్చిండ్రు, g మ్యాప్స్ ఫ్రమ్ b to c. b to c is bijective అయినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 1 onto. సో ఫస్ట్ మనం ఇక్కడ 1 ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి g యొక్క 1 డెఫినేషన్ ఏంటిది, ఫర్ ఎవ్రీ b1, b2 belongs to b, take g of b1 is equals to g of b2. That implies b1 is equals to b2. అంటే డెఫినేషన్ ఏంటిది, ప్రతి ఒక్క కోడోమైన్ ఒక ఎలిమెంట్ దాంట్లో కోడోమైన్ ఉన్నప్పుడు దాని యొక్క ఫంక్షన్ రెండు ఈక్వల్, ఒక 2 ఎలిమెంట్స్ యొక్క ఫంక్షన్ ఈక్వల్ అయినప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే 1 ఫంక్షన్ అంటాం. సో ఎఫ్ అండ్ జి అనేది 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, జి ఆఫ్ ఎఫ్ అనేది కూడా 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. అంటే 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి అంటే ఏంటిది, ఇక్కడ జి ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు సి అని ఇచ్చింది కాబట్టి కోడోమైన్ యొక్క 2 ఎలిమెంట్స్ ఏంటివి, a1 and a2 belongs to a, take g of f a1 is equals to g of f a2. ఇవి రెండు ఈక్వల్ అని మనకు తెలుసు, కానీ మనకు రావాల్సింది ఏంటి, దట్ ఇంప్లైస్ a1 is equals to a2. ఇది మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయడానికి కోసమని ఈ స్టెప్ని ఇక్కడ నేను తీసుకుంటున్నా. ఇట్లా g of f of a1 ని ఎలా రాసుకోవచ్చు, ఇంకో ఫార్మాట్ లో g of సెపరేట్ చేస్తున్నాను రెండింటిని. g of f of a1 is equals to g of f of a2 ఇట్లా రాసుకున్నాం. ఇక్కడ f of a1 అంటే ఏంటిది, ఇక్కడ మనకు వచ్చేసి మనం తీసుకుంటున్నాం ఏమని, f of a1 is equals to b1 అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ అదే స్టెప్ రాసాను, ఇక్కడ b1 ఇక్కడ ఎట్లా వచ్చింది ఈ స్టెప్ అనేది ఇక్కడ బ్రాకెట్స్ లో మెన్షన్ చేశాను ఇలా. సో g of b1 is equals to g of b2. g of b1 is equals to what, ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు మనకు 1 ఫంక్షన్ ఏమొస్తుంది, g of b1 is equals to g of b2. దట్ ఇంప్లైస్ b1 is equals to b2. అంటే ఏంటిది, 1 ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాశాను. g of b1 is equals to g of b2. దట్ ఇంప్లైస్ b1 is equals to b2. b1 అంటే మనం ఏమని తీసుకున్నాం, f of a1. ఇక్కడ b1 ప్లస్ f of a1 రాసాం, b2 ప్లస్ f of a2 రాసాం. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ 1 ఫంక్షన్ ఏంటిది, f of a1 is equals to f of a2. దట్ ఇంప్లైస్ a1 is equals to a2. సో ఇక్కడ మనకి a1 is equals to a2 అయినప్పుడు ఇక్కడ ఏంటిది, g of f a1 is equals to g of f a2. ఇది is equals to ఉంటే ఇది వస్తుంది అని ప్రూవ్ చేయాలి 1 ఇక్కడ మనం ప్రూవ్ చేసింది అదే కదా. సో g of f is 1 ఫంక్షన్. g of f అనేది 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేస్తున్నాం. మరి బైజెక్షన్ అన్నప్పుడు మనకు 2 ప్రూవ్ చేయాలి. ఏంటిది, 1 onto. ఇప్పుడు 1 అయిపోయింది, మనం నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, g of f is onto ఫంక్షన్ ని ప్రూవ్ చేయాలి. onto ఫంక్షన్ ని ప్రూవ్ చేయాలి అంటే మనకి ఇచ్చింది ఏంటి, f is mapped from a to b is bijection.
A to B అనేది బైజెక్షన్ అని అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనం 1 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆన్ టు తీసుకుంటున్నాం F అనేది. F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B ఈజ్ బైజెక్టివ్ ఫంక్షన్. ఇప్పుడు నేను దీన్ని ఏమని రాసుకున్నా, F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B ఈజ్ ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ అన్నప్పుడు ప్రతి ఒక్క డొమైన్లో ప్రతి ఒక్క కోడొమైన్ కి ఒక ఎగ్జిస్టివ్ ఎలిమెంట్ అనేది ఉండాలి డొమైన్ లో. సో కాబట్టి ఫర్ ఈచ్ B belongs to B, there exists at least one A belongs to A such that F of A is equals to B. అంటే ప్రతి ఒక్క డొమైన్ కోడొమైన్ కి డొమైన్ యొక్క ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఇది ఆన్ టు ఫంక్షన్ యొక్క డెఫినేషన్. ఏంటిది? ఫర్ ఈచ్ B belongs to A, there exists at least one A belongs to A such that F of A is equals to B. ఇది ఆన్ టు ఫంక్షన్ యొక్క డెఫినేషన్. మనకు ఆల్రెడీ వాడు ఇక్కడ ఏమి ఇచ్చిండు, F మ్యాప్స్ ఫ్రమ్ A to B అనేది బైజెక్టివ్ ఫంక్షన్ కాబట్టి బైజెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంటి? 1 1 ఆన్ టు. కాబట్టి వాడు ఆల్రెడీ ఇచ్చిండు కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ డెఫినేషన్ రాసుకుందాం. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? G of F is ఆన్ టు ఫంక్షన్ అనేది ప్రూవ్ చేయాలి. సో కాబట్టి F అనేది రాసుకున్నాం, G అనేది రాసుకున్నాం. G కూడా బైజెక్టివ్ ఫంక్షన్ అని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది. సో ఆన్ టు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ G కూడా రాసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే హియర్ ఇక్కడ టు ప్రూవ్ ఆల్రెడీ ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏందో పైన స్టెప్ లో రాసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను రాయలేదు. ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం ఏంటిది? G of F maps from A to C is on to function అని ప్రూవ్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ స్టెప్ రాయలేదు. G తీసుకున్నాం. ఆన్ టు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాసిన తర్వాత ఆన్ టు ఫంక్షన్ యొక్క G డెఫినేషన్ లో ఈ లాస్ట్ స్టెప్ అనేది ఇక్కడ తీసుకున్నాను నేను. G of B is equals to C కదా, దాన్ని రివర్స్ రాసుకున్నా. C is equals to G of B అని రాసుకున్నాను. సో ఈ B ని మనం ఎలా కన్సిడరేషన్ చేసుకుంటున్నాం? F of A అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ B ప్లేస్ లో F of A రాసుకుంటాం. F of A అంటే దీన్ని ఇంకో ఫార్మాట్ లో ఎట్లా రాసుకోవచ్చు? G of F of A ని ఇంకా ఎలా రాసుకోవచ్చు? G of F of A అని రాసుకోవచ్చు కదా. సో అందుకని దీన్ని ఈ ఫార్మాట్ లో రాసేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? F of G of A is equals to C. అంటే ఇక్కడ ఏంటిది? ఆన్ టు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ వచ్చినట్టే కదా. ఏంటిది? ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ ఫర్ ఈచ్ C belongs to capital C such that at least one A belongs to capital A such that G of F A is equals to C. ఈ డెఫినేషన్ ఇక్కడ ప్రూవ్ అయినట్టే కదా. సో కాబట్టి G of F A maps to C is 1 1 ఫంక్షన్ అంటే ఆన్ టు ఫంక్షన్. ఇక్కడ 1 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేసినాం, ఇక్కడ ఆన్ టు ఫంక్షన్ అని ప్రూవ్ చేసినాం. ఇప్పుడు మనకు therefore ఏమవుతుంది? G of F mapping from A to C is bijective function. Hence it is proved. ఇంతకుముందు మనం ప్రీవియస్ గా ఫస్ట్ థియరం డిస్కస్ చేసాము. సో దానికి రిలేటివ్ సెకండ్ థియరం ఇది కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మన దగ్గర 7 థియరమ్స్ ఉన్నాయి ఫంక్షన్స్ లో. 7 థియరమ్స్ నుంచి ఏదో ఒక థియరం 7 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సెకండ్ థియరం నేర్చుకున్నాం. ఇఫ్ F ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ A to B and G is mapping from B to C are the two bijective functions, then show that G of F whole inverse is equals to F inverse of G inverse. ఇది మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏది ఇచ్చి? F and G అనేవి రెండు బైజెక్టివ్ ఫంక్షన్స్ అని ఇచ్చి మనకు G of F whole inverse is equals to F inverse of G inverse ఈ రెండు కూడా సేమ్ ఫంక్షన్స్ అని ప్రూవ్ చేయమంటున్నాం. మనకి ఇచ్చింది ఏంది? F అనేది బైజెక్టివ్ ఫంక్షన్. F అనేది బైజెక్టివ్ ఫంక్షన్ అయినప్పుడు దాని ఇన్వర్స్ కూడా బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. G అనేది బైజెక్టివ్ ఫంక్షన్ అని ఇచ్చిండు, G ఇన్వర్స్ కూడా బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది.
అయితే మనకి ఇంతకుముందు ప్రీవియస్ థీరంలో ఫస్ట్ థీరంలో ఏమొచ్చిండు g ఆఫ్ f అనేది కూడా బైజెక్టివ్ ఫంక్షన్ అని మనం ప్రూవ్ చేస్తాం. ఎట్లా ప్రూవ్ చేసినాము? f అండ్ g అనేవి రెండు బైజెక్టివ్ ఫంక్షన్ అయినప్పుడు f ఆఫ్ g అనేది కూడా బైజెక్టివ్ ఫంక్షన్ ని ప్రూవ్ చేసినాం. సో f ఆఫ్ నార్మల్ ఫంక్షన్ బైజెక్టివ్ ఫంక్షన్ అయితే దాని యొక్క ఇన్వర్స్ కూడా బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. g ఆఫ్ f హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు f ఇన్వర్స్ ఆఫ్ g ఇన్వర్స్. రెండు కూడా ఈక్వల్ ఫంక్షన్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ ఫంక్షన్స్ అని ప్రూవ్ చేయాలంటే ఇది మనకు తెలుసు, కానీ ఇది కూడా బైజెక్టివ్ ఫంక్షన్ కాదా అనేది మనకు తెలియదు. సో కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ అనేది బైజెక్టివ్ ఫంక్షన్ కాదా అనేది ఫస్ట్ మనం ప్రూవ్ చేస్తాం. అది ఎట్లా తెలుస్తుంది? ఫ్రమ్ 1 and 2 దీంతో రెండిటితో మనకు తెలిసింది ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఇస్ మ్యాపింగ్ ఫ్రమ్ సి టు ఏ ఇస్ బైజెక్టివ్ ఫంక్షన్. ఎట్లా? ఎఫ్ ఇన్వర్స్ అనేది ఏంటిది? సి టు బి, జీ ఇన్వర్స్ అనేది సి టు బి, ఎఫ్ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది? బి టు సి. కాబట్టి మనకి ఇక్కడ మొత్తం ఎఫ్ ఆఫ్ జీ ఇన్వర్స్ అయినప్పుడు ఏమవుతుంది? సి టు ఏ. అట్లా ఇక్కడ మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ సి టు ఏ ఇస్ బైజెక్టివ్ అయినప్పుడు, బైజెక్టివ్ అంటే ఆన్ టు డెఫినేషన్ వస్తుంది కదా. ఆన్ టు డెఫినేషన్ వచ్చినప్పుడు మన కోడొమైన్ రెండింటికి సేమ్ ఉండాలి కదా. ఫస్ట్ ఫంక్షన్ కి సెకండ్ ఫంక్షన్ కి రెండింటికి డొమైన్ అనేది సేమ్ ఉంటేనే మనం ఆన్ టు ఫంక్షన్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? g ఆఫ్ f హోల్ ఇన్వర్స్ అండ్ f ఇన్వర్స్ ఆఫ్ g ఇన్వర్స్ హ్యావ్ సేమ్ డొమైన్ c. సిన్స్ మనకి ఏం తెలుసు? g ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ b టు c ఈజ్ బైజెక్టివ్. ఏమని తెలుసు? g అనేది b టు c అనేది బైజెక్టివ్ ఫంక్షన్ అని తెలుసు కాబట్టి g ఈజ్ ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాశాను. దీని నుంచి మనం ఏం తీసుకున్నామంటే రివర్స్ తీసుకున్నాం. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి ఉండాలి, డొమైన్ కి కోడొమైన్ కి ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో కాబట్టి g ఆఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు c అయినప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు g ఆఫ్ c అవుతుంది కదా. ఇక్కడ దీన్ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను, దీన్ని రావడానికి తీసుకుంటున్నాను. టేక్ g ఆఫ్ f ఆఫ్ a అని తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయడానికి కోసం అని, ఇక్కడ నేను ఈ థీరంని ప్రూవ్ చేయడానికి కోసం అని ఇది తీసుకుంటున్నాను. ఏంటిది? g ఆఫ్ f ఆఫ్ a ఇస్ ఈక్వల్స్ టు, మనం ఇది ఉన్నదాన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు కదా, g ఆఫ్ f ఆఫ్ a అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ f ఆఫ్ a ఇస్ ఈక్వల్స్ టు b కదా. ఎక్కడ నుంచి వచ్చింది f ఆఫ్ a ఇస్ ఈక్వల్స్ టు b అనేది? ఫస్ట్ థియరంలో మనం 1 ఫంక్షన్ కి డెఫినేషన్ రాసుకున్నప్పుడు ఉంది కదా. అక్కడ మనకు ఫర్ ఎవ్రీ ఎలిమెంట్ a1 and a2 బిలాంగ్స్ టు క్యాపిటల్ A, దట్ బిలాంగ్స్ టు f ఆఫ్ a ఇస్ ఈక్వల్స్ టు a అనే ఫార్మాట్ లో ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? a and b, ఫర్ ఎవ్రీ a and b బిలాంగ్స్ టు క్యాపిటల్ A, దట్ f ఆఫ్ a ఇస్ ఈక్వల్స్ టు b. దీని నుంచి ఇక్కడ మనం ఇది రాసుకుంటాం, f ఆఫ్ a ఇస్ ఈక్వల్స్ టు b అని. g ఆఫ్ b ఇస్ ఈక్వల్స్ టు c అంటే ఏంటిది? ఫర్ ఆల్ b and c belongs to capital B, that implies g of b is equals to c. 1 ఫంక్షన్ యొక్క డెఫినేషన్ నుంచి ఇక్కడ g of b is equals to c అని రాసుకున్నాం. అంటే ఏంటిది? f of g of f is of a is equals to c కదా. ఇక్కడ వచ్చింది ఇదే కదా మనకి. సో దెన్ నేను ఇన్వర్స్ ఫార్మాట్ లో రాసుకుంటున్నాను. a is equals to g of f of whole inverse of c. ఇక్కడ నుంచి ఇక్కడ ఎట్లా వచ్చిందో అర్థమైందా? సో ఇది రివర్స్ ఫార్మాట్ లో రాసుకున్నాం. కానీ మనకు కావాల్సింది ఏంటి? g of f whole inverse మాత్రమే కావాలి మనకి ఇక్కడ. సో కాబట్టి ఇలా ఉంటే మన ప్రాబ్లం థియరం ని ప్రూవ్ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నదండి, రైట్ సైడ్ రాసుకున్నాం, రైట్ సైడ్ ఉన్నదండి లెఫ్ట్ సైడ్ రాసుకున్నాం అంతే. ఇక్కడతో ఏమొచ్చేసింది? మనకి రైట్ సైడ్ యొక్క వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ తెలుసుకోవాలి. ఏంటిది? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ తెలుసుకోవాలి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి అని రాసుకుంటాం. ఇప్పుడు మనం ఇట్లా ఉన్న దాన్ని స్ప్లిట్ చేయొచ్చు కదా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి, ఇది ఎట్లా వచ్చింది మనకి? ఇక్కడ బైజెక్టివ్ కదా. బైజెక్టివ్ అయినప్పుడు మనకు 1 ఫంక్షన్ లో ఎట్లా వస్తుంది? సేమ్ యాజ్ దిస్
ఇక్కడ మనం జీది ఎట్లయితే 1 1 ఫంక్షన్ రాసుకున్నామో ఇక్కడ కూడా 1 1 ఫంక్షన్ యొక్క వాల్యూ యాడ్ చేస్తున్నాం. G inverse of C is equals to B, F inverse of B is equals to A. అంటే ఇక్కడ ఏమైంది, F inverse as T రాసుకున్న, G inverse of C is equals to B కాబట్టి ఇక్కడ B రాసుకున్నాం. F inverse of B is equals to A కాబట్టి ఇక్కడ అది రాసుకున్నాం. F inverse of G inverse of C is equals to A. ఈ వాల్యూ తీసుకొని ఇక్కడ A అని రాసుకున్నాం, ఇది ఇక్కడ ప్రూవ్ అయింది. సెకండ్, రైట్ సైడ్ యొక్క వాల్యూ కూడా ఇక్కడ ఇదే ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వాల్యూస్ కూడా ఏమున్నాయి, ఏనే కదా, 2 వాల్యూస్. సో కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి నేను ఇక్కడ రాశాను. ఏంటిది, G of F whole inverse of C is equals to F inverse of G inverse of C. ఈ రెండు కూడా ఈక్వల్ అని రాస్తున్నాను. ఎక్కడ నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4. From 3 and 4 both the values are same, so I have written same. So since we have proved the theorem, what, G of F whole inverse is equals to F inverse of G inverse. This theorem prove చేయమన్నాడు. అది మన క్వశ్చన్ లో ఇది ఇచ్చి ప్రూవ్ చేయమన్నాడు. మనం ఏం చేస్తున్నాం, ఈ వీటిని తీసుకొని ఇది ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం. హెన్స్ ద థియరమ్ వాస్ ప్రూవ్. 2 థియరమ్స్ నేర్చుకున్నాం కదండి. నెక్స్ట్ రేపు ఇంకా వేరే థియరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం రేపు. మనం ఇంపార్టెంట్ థియరమ్స్ ఫంక్షన్లోనే. థ్యాంక్ యూ అండి.